మీలో చాలా మందికి కోపం ఎక్కువగా వస్తుందా? మనలో సహజ గుణమైన కోపం తగ్గాలంటే, అసలు కోపమే రాకుండా ఉండాలంటే వారాల చిట్కా ఒకటి ఉంటుంది. అదేమిటో చెప్తాను వినండి. ఒక వ్యక్తి పిచ్చి కోపంతో ఓ దుర్మార్గానికి కారణమై 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక ఒక గురువుని ఆశ్రయించాడు. ఆ గురువు గారు ఈ వ్యక్తికి చెప్పిన వారాల చిట్కా ఇది. సోమవారం, వారంలో మొదటి రోజునే కోపం ఎందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంగళవారం నాడు అమంగళకరమైన కోపం తెచ్చుకోరాదని భావించాలి. బుధవారం బుద్ధిగా ఉండాలి గనుక కోపానికి తావే ఉండకూడదు. గురువారం గురువులు చెప్పినవి విని పాటిస్తే కోపమే రాదు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారి ముందు కోపం తెచ్చుకోకూడదని ప్రతి ఒక్కరూ భావించాలి. శనివారం కోపం తెచ్చుకుంటే శని వస్తుందేమోనని భయపడాలి. ఇక ఆదివారం సెలవు రోజు కాబట్టి సరదాగా సంతోషంగా గడపాల్సిన ఈ రోజు కోపమేమిటని భావించాలి. 7 రోజుల వారాల చిట్కా పాటిస్తే కోపాన్ని సులభంగా ప్రతి ఒక్కరూ అధిగమించవచ్చు. బుద్ధుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహాత్ముల బోధన